గ్రామంలో మరి సచివాలయం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఒక గ్రామంలో సచివాలయం, ఒక రైతు భరోసా, ఒక హెల్త్ సెంటర్, ఇట్లాగా ప్రతి గ్రామంలో కూడా ఈ బిల్డింగ్స్ రావటం, ఒక 12 మంది ఎంప్లాయీస్ రావటం, మన గ్రామంలోనే వీళ్ళందరూ మనకి అందుబాటులో ఉండి మన గ్రామ సమస్యలన్నీ కూడా మన గ్రామంలోనే తీర్చడానికి ఒక వ్యవస్థ అనేది తీసుకురావటం అనేది అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడింది. మరి దాన్ని ఈ రోజుకి ఈ గ్రామంలో నెరవేరటం, ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న నాయకులందరికీ, విచ్చేసిన గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల నుంచి కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా కూడా పంచాయతీ ఆఫీసులు కూడా ఏర్పరచుకోలేని పరిస్థితి గత ప్రభుత్వాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే నేను మార్పు తీసుకొస్తానని చెప్పాడు. అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లోనే ఒక వ్యవస్థనే మార్చేశాడు. సచివాలయం అంటే మరి మండలం కలెక్టర్ ఆఫీసులో ఉండే పనులన్నీ కూడా మన గ్రామంలోనే, ఇదన్నీ ఒక పెను మార్పు తీసుకురావడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ తీసుకొస్తే ఒక మార్పు వచ్చింది. దాన్ని మధ్యలో కొంత ప్రభుత్వాలు కుంటుపరిచాయి. దాన్ని ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి అమలు పరచడం రాబోయే రోజుల్లో ఎంతో మేలు చేసే వ్యవస్థలాగా ఇది కనపడుతుంది. పిల్లలకి స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ మార్పు రావడం జరిగింది. ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే తీసుకోండి. మీ గ్రామంలో ఎంత డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి మీ గ్రామంలో 3,78,00,000 రూపాయలు మీ గ్రామానికి నేను డెవలప్మెంట్ గా నేను తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది. మీ గ్రామంలో సంక్షేమం 13,67,00,000 రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా మీ గ్రామానికి ఇంత అమౌంట్ వచ్చిందా? గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉండేవి. మీ ఊరికి ఎంత డబ్బు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. మరి మీ ఊరిలో రోడ్డు వేస్తున్నారు, బెల్లంకొండ అమరావతి రోడ్డు. మీ ఊరికి సిమెంట్ రోడ్డు, డ్రైన్ 2 వేపిస్తున్నాను. ఎంత డెవలప్ జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరైతే మాట తప్పకుండా అన్ని పనులు చేస్తున్నారో ఇవన్నీ చూసి మీరు నమ్మకం కలిగితేనే మాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. అభివృద్ధి చేశారంటేనే నాకు ఓటేయండి, లేకపోతే ఓటు వేయొద్దని కూడా చెబుతున్నాను నేను. గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడుకి కానీ, ఇక్కడ పరిపాలించిన మరి ఎమ్మెల్యేకి కానీ మరి దమ్ముందా, నేను అభివృద్ధి చేశాను నాకు ఓటేయండి అని అడిగే హక్కు ఉందా? మేము అభివృద్ధి చేసాం, మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం అని చెప్పి మేము ధైర్యంగా అడుగుతున్నాం. ఈ ఊరు నాకు మంచి మెజారిటీ వచ్చే ఊరు, కలిసికట్టుగా పనిచేసి నాకు మంచి మెజారిటీ తీసుకొస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.